Hi, hello everyone. Welcome back to my channel. This is Supriya. So, in this video, I'm going to talk about how to transfer the universities in USA. అసలు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? అయితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, హౌ ఇస్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను కూడా రీసెంట్గా యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఐ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పేస్ యూనివర్సిటీ టు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఇన్ బ్రూక్లిన్. సో పేస్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాను అవన్నీ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ యూనివర్సిటీ టు అనదర్ యూనివర్సిటీ ఇన్ యూఎస్ఏ? ఫస్ట్ మీరు నార్మల్గా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే యూనివర్సిటీ I-20 తీసుకెళ్తారో అదే I-20 పైన మీకు వీసా అప్రూవ్ అయితే అక్కడ మీకు యూనివర్సిటీ నేమ్ వీసాలో ఇస్తారనమాట. అలా ఇస్తారు కాబట్టి కొంచెము డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అది కూడా మాట్లాడుకుందాం మనము. ఎలా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లోనే చేంజ్ అయిపోతారు. కొంతమంది రియలైజ్ అవ్వక, కొంతమంది సంథింగ్ వాళ్ళు ఏవో కొంచెం వాళ్ళ ప్లానింగ్స్ వల్ల వాళ్ళు సెకండ్ సెమిస్టర్లో నా అలాగా ట్రాన్స్ఫర్ అవుతారు. నేను ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్లో ట్రాన్స్ఫర్ అయ్యాను. సో ప్రాసెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మన సెవిస్ అనేది మన పేస్ యూనివర్సిటీ. ఇప్పుడు నేను పేస్ యూనివర్సిటీ, నా పేస్ యూనివర్సిటీలో ఉంది సెవిస్ ఐడి. సో యుఎస్సిఎస్ఐది మనం పే చేస్తాం కదా సెవిస్ ఐడి, అది పేస్ యూనివర్సిటీకి ఉంటుంది, ఫస్ట్ రిజిస్టర్ అయి ఉంటుంది. సో మనం మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే మనం ఏదైతే యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నామో మోస్ట్లీ సేమ్ కోర్సును లాగా చూసుకోండి. చాలా వరకు అది ఉంటేనే బెస్ట్. లేకపోతే కొంచెం అడ్మిషన్ అవ్వడం కొంచెం డిలే అవుతుంది. సో మీరు సేమ్ కోర్సు, సేమ్ మాడ్యూల్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటే మీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ ఆల్రెడీ చదివారు ఫస్ట్ సెమిస్టర్. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం అదే సేమ్ మాడ్యూల్స్ ఉండి సేమ్ సిలబస్ ఉంటే కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు వేరే ఏదైతే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో అందులో కోర్స్ చూసుకొని అంతా చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అందులో మీరు ఏదైతే స్టార్టింగ్ మీరు అడ్మిషన్ కోసం అప్లై చేస్తారో అవే డాక్యుమెంట్స్, సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు పోర్టల్లోకి వెళ్ళి సంథింగ్ పర్టికులర్ యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ న్యూ ఫ్రెష్గానే స్టార్ట్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో అంతా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ పేపర్ని ఫిల్ చేసి దాన్ని కూడా ఫిల్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఏంటంటే మీ ట్రాన్స్ఫర్ ఫామ్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు, ఏ కోర్స్ తీసుకున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎంతవరకు చదువుకున్నారు, ఎన్ని సెమిస్టర్స్ అయిపోయి అందులో మొత్తం డీటెయిల్స్ మనం అది పెట్టి మనం అది కూడా ఈ మన డాక్యుమెంట్స్తో పాటు ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుని అంత ఓకే అనుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి వెరిఫై అయిన తర్వాత వాళ్ళు ఓకే ఉంటే మాకు అడ్మిషన్ ఇస్తారు. సో వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏదైతే యూనివర్సిటీ మనం ఇప్పుడు సెకండ్ టైం ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నామో అక్కడ నుంచి మనకు అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే మీరు ప్రీవియస్ ఉన్న యూనివర్సిటీ సెవిస్ ఐడి ఏదైతే ఉందో అది మా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ట్రాన్స్ఫర్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అడ్మిషన్ వచ్చాక మీరు సెవిస్ ఐడి ట్రాన్స్ఫర్కి మీరు మీ పాత యూనివర్సిటీ, మీ ఫస్ట్ యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టాలి. సో ఫస్ట్ యూనివర్సిటీ ఏదైనా కానీ, మీరు ఏదైనా యూనివర్సిటీ కానీ అక్కడ ఉన్న డిఎస్ఓకి మీరు ఈమెయిల్ చేయాలి. ఏమని ఈమెయిల్ చేయాలంటే ఇక్కడ మీకు వచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్ వాళ్ళకి ట్యాగ్ చేసి సో ఆన్సో యూనివర్సిటీకి నేను వెళ్దాం అనుకుంటున్నాను, సో నాకు ఈ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నాను, నాకు సెవిస్ ఐడి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఫార్మల్గా ప్రొఫెషనల్ మెయిల్ ఒకటి వాళ్ళకి మనం డిఎస్ఓకి, మన డిఎస్ఓ ఫస్ట్ ఎవరో తెలుసుకొని మన డిఎస్ఓకి మనం ఈమెయిల్ చేయాలి, యూనివర్సిటీ డిఎస్ఓకి. ఆ డిఎస్ఓ ఏంటంటే వాళ్ళు అన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ I-20 ప్రాసెస్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో వాళ్ళకి మనం ఈమెయిల్ చేయాలి. వన్స్ వాళ్ళు ఈమెయిల్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మన యాక్సెప్టెన్స్ లెటర్ కూడా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఒక మినిమం ఒక 4 to 5 days వరకు టైం పడుతుంది. మీరు ఈమెయిల్ చేశాక వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయమంటారు. ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా సర్వీస్ ట్రాన్స్ఫర్ అనేది ఇనిషియేట్ చేస్తారనమాట. ఆ ట్రాన్స్ఫర్ అప్డేట్ అవ్వడానికి మినిమం 4 to 5 days పడుతుంది. మినిమం 4 to 5 days పట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత మీకు అప్పటికి ఏం రాకపోతే మీరు మళ్ళీ ఫాలోఅప్ చేయాలి యాజ్ యూజువల్, దాంట్లో ఏం చేంజ్ లేదు. సో మీకు వన్స్ 4 to 5 days తర్వాత మీకు యాక్సెప్ట్ అయితే మీకు మీ ప్రజెంట్ ఉన్న సెవిస్ ఐడి పాత యూనివర్సిటీ నుంచి కొత్త యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఏం చేయాలంటే ఇంకా మనము యూనివర్సిటీకి I-20 ఫీజు కట్టాలి కదా. మనము ఆల్రెడీ మనం అది వేరే యూనివర్సిటీ కాబట్టి మనం ఒకసారి I-20 కొట్టాము, అక్కడ I-20 వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే యూనివర్సిటీ, వేరే ఇంటెక్, వేరే సెమిస్టర్ కూడా కాబట్టి మనం కొత్తగా మళ్ళీ I-20 ఫీజు కట్టాలి.
I-20 ఫీజు కట్టిన తర్వాత మనము ఇట్లా వాళ్ళకి ఒక ఈమెయిల్ పెట్టాలి, మేము ఇట్లా సర్వీస్ ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాము, అంతా అయిపోయింది, సో ఐ వాంట్ టు గెట్ అన్ I-20 అని చెప్పేసి మీరు I-20కి ఫామ్ ఫిల్ చేసి I-20 వాళ్ళకి ఎంత అయితే అంత I-20 ఫీజు కట్టి మీరు వెయిట్ చేస్తే మీకు ఈజీగా ఒక 1 వీక్లో I-20 వచ్చేస్తుంది. I-20 వచ్చేసిన తర్వాత అంతే. యాక్చువల్లీ I-20 రాకుండా కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు మీరు ఎండింగ్ స్టేజ్లో అంటే డెడ్ లైన్స్ అయిపోయే ముందు మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మీకు జస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చి ఐడి ట్రాన్స్ఫర్ సర్వీస్ ట్రాన్స్ఫర్ అయిపోతే చాలు, మీరు అసలు I-20 కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిన యూనివర్సిటీలో అలాగే చెప్పారు. వన్స్ సర్వీస్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీకు యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మీరు నార్మల్గా కాలేజ్కి క్లాసెస్కి రిజిస్టర్ అయ్యి అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. సో మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమంది మెయిన్గా I-20 వచ్చేంత వరకు ఆగండి అని ఉంటుంది. కాకపోతే అట్లా ఉంటుంది, కొన్ని కొన్ని యూనివర్సిటీస్కి ఒక్కొక్కలా ఉంటాయి. సో కాబట్టి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే మీరు I-20 ఫీజు కట్టి I-20కి అప్లై చేస్తే I-20 వచ్చేస్తుంది అంతే. మీరు క్లాసెస్ రిజిస్టర్ అయ్యి నార్మల్గా యాజ్ యూజువల్గా మీరు ఫస్ట్ యూనివర్సిటీలో ఎలా వెళ్ళారో సేమ్ అది కూడా అంతే. కాకపోతే ఇంకా అక్కడ సర్వీస్ టర్మినేట్ అయిపోతుంది, ఇక్కడ యాక్టివ్ అవుతుంది ఈ యూనివర్సిటీలో, కొత్త యూనివర్సిటీలో. అంతే, సేమ్ ప్రాసెస్ ఇండియా నుంచి ఎలా చేస్తాము ఇక్కడ అలా చేస్తాం. కాకపోతే మనం జస్ట్ ఒక అడిషనల్ డాక్యుమెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉంటుంది స్టూడెంట్స్ది, అదొకటి ఫిల్ చేసి మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు దాంతో అది అప్లోడ్ చేయాలి. అది మిస్ అయిపోతే మాత్రం నార్మల్గా మన ఫస్ట్ స్టూడెంట్ లాగా వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకోండి, ఆ అప్లికేషన్ ఫిల్ చేయడం మర్చిపోద్దండి. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఫస్ట్ నువ్వు కాలేజ్కి అప్లై చేయాలి, వేరే యూనివర్సిటీకి అప్లై చేయాలి. అప్లై చేసాక యాక్సెప్టెన్స్ వచ్చాక నీకు కొత్త యూనివర్సిటీకి నువ్వు ఈమెయిల్ చేయాలి, DSOకి ఈమెయిల్ చేయాలి సర్వీస్ ట్రాన్స్ఫర్ కోసం. సర్వీస్ ట్రాన్స్ఫర్ అయ్యాక I-20 ఫీజు కట్టాలి, I-20 ఫీజు కట్టాక I-20 వచ్చేస్తుంది అంతే, సింపుల్, అయిపోయింది. See you in the next video. So in the next video with good information like this. I hope this will help you everyone. So please subscribe my channel, please support me, and thank you for watching my video. Bye bye. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవుతే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతానని చెప్పాను, కాకపోతే ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోయింది. సో నేను అడ్వాంటేజెస్ అండ్ ఏంటి, అసలు అవ్వచ్చు అవ్వకూడదు, అసలు నేను ఎందుకు అయ్యాను ట్రాన్స్ఫర్ అని చెప్పేసి నేను ఇంకో వీడియో చేస్తాను. ఇంకో వీడియోలో కలుద్దాం, ఓకేనా?